సార్ ఇందాక మీరే చెప్తున్నారు మాకంత పొటెన్షియల్ ఉంది అలాంటి డైరెక్టర్స్ ఉన్నారని వీళ్ళ గురించి చెప్తున్నారు. అవును, వాళ్ళ ఒకసారి 100 crores 120 crores తీసుకున్న డైరెక్టర్ కూడా ఉన్నారు మా అసోసియేషన్లో. అంటే ఈక్వల్ టు స్టార్స్. సో మేము ఒక గుడ్ కాజ్ కోసం పనిచేస్తున్నామంటే మాకు ఫండింగ్ ప్రాబ్లం రాదు. ఇది ఏంటంటే ఓ డైరెక్టర్ అసోసియేషన్ యొక్క స్ట్రెంత్ తెలియటానికి ఈ డైరెక్టర్స్ డే అనేది ప్రపంచానికి తెలియాలి. ఇలా ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఒక డైరెక్టర్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ May 4th అనేది. మిగతా ఫిలిం ఇండస్ట్రీకి తెలియాలి, వాళ్ళకు కూడా తెలియాలి అనే దాంతో షోయింగ్ అవర్ స్ట్రెంత్ అనమాట ఇది యాక్చువల్గా. మీ ప్యానల్ స్ట్రెంత్ కూడా చెప్పేశారు panel ఇండైరెక్ట్ గా. strength, director 100 strength. కోట్లు తీసుకునే డైరెక్టర్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది తెలుసు. ఇప్పటికే. ఉన్నారు, అది మేము చాలా ప్రైడ్గా ఫీల్ అవుతాం మా అసోసియేషన్. Yeah. సో ఈక్వల్ టు మా అసోసియేషన్ లాగా ఉన్నారు మా డైరెక్టర్స్ అందరు కూడా. సో ఇప్పుడు ఏంటంటే మేము ఒక యాక్టివిటీ, మన ఒక ఇంటిగ్రేషన్ తెలియాలి, మన స్ట్రెంత్ తెలియాలి. క్రియేటివ్ ఫామ్లో ఉన్నాం కాబట్టి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం అలాంటి ఒక ఇంటరాక్షన్ లాంటిది. ఇప్పుడు అందరినీ మనం ఇప్పుడు ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు వితౌట్ హెజిటేషన్, అయ్యి మేము రాకపోతే ఎలాగా, మీరు డైరెక్టర్స్ అందరూ చేస్తుంటే అన్నంత చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు వాళ్ళు. మేము వెళ్తే ఆ రోజు మరి షూటింగ్ ఉంటుందేమో, లేకపోతే వేరే అవుట్ ఆఫ్ సిటీలో ఉంటానేమో, ఎవరో మాట్లాడలా. అందరూ మేము వస్తాం, మాకు టైం చెప్పండి కరెక్ట్గా ఏ టైంకి రావాలో. మేమంత రెస్పాన్స్ వస్తుందని మేము అనుకోలేదు. ఒక ఇంచుమించు ఇప్పటికి 24 మంది యాక్టర్స్. అంటే ఇంకా మేము ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కూడా పిలవాలనుకున్నాం. కనుక మన వాళ్ళే అంతమంది, ఒక 24 నుంచి 25 మంది ప్రామినెంట్ హీరోస్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు పేరు చెప్పచ్చా సార్? చెప్పు. చిరంజీవి గారు, ప్రభాస్ గారు అయితే మన 35 lakhs మా ట్రస్ట్కి విరాళం కూడా ప్రకటించేశాడు ఆయన. తర్వాత మన విజయ్ దేవరకొండ, నాని, రాము, వరుణ్ తేజు, కళ్యాణ్ రాము, అల్లరి నరేష్, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్, మంచు విష్ణు, మోహన్ బాబు గారు. ఎందుకంటే మోహన్ బాబు గారు మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన. సో ఆయన చాలా ఒక 1 hour ఆయన ఎవరు పొలిటీషియన్స్ వస్తే ఇలా మనసు మాట్లాడడానికి ఉండదు, అయ్యా మన ఫ్యామిలీ వచ్చినట్టుందని ఆయన చాలా ఇంటరాక్ట్ అయ్యారు, ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఆయన. ఇలా చాలామంది ఇంకా ఇంకా పిలవాల్సింది ఉంది. మేము రేపటి నుంచి అదే పని, ఇన్విటేషన్స్ ఇవ్వాలి, వెళ్ళి స్వయంగా వెళ్ళి పిలవాలి. మురళీమోహన్ గారు, అందరూ హీరోయిన్స్ అయితే రాశి ఖన్నా పెర్ఫామ్ చేస్తుంది సాంగ్, కొందరు హీరోయిన్లు పూజ హెగ్డే ఇలాంటి వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు. ఇంకా మిగతా హీరోయిన్స్ అందరూ రేపటికి ఫైనలైజ్ అవుతారు ఎవరెవరు పెర్ఫామ్ చేస్తున్నారు. అలాగే మ్యూజిషియన్స్ అనూప్ రూబెన్స్, మంగిలి, రామ్ మిరియాల, తర్వాత సాహితీ చాగంటి, కేఎం రాధాకృష్ణన్, ఇంకా కీరవాణి గారిని, సునీత్ గారిని పిలవాలి రేపు వెళ్ళి. సుమగారు, నవదీప్ యాంకరింగ్ చేయబోతున్నారు. సుమగారు, నవదీప్. సుమగారు అయితే ఆ రోజు ప్రీఆక్యుపైడ్ యాక్చువల్గా, బెంగళూరు ఏదో ఫంక్షన్ ఉంది ఆవిడకి, వెళ్ళాలి యాంకరింగ్. అది క్యాన్సిల్ చేసుకుని ఆవిడే ఫోన్ చేసింది, నేను క్యాన్సిల్ చేసుకున్నాండి మందానికి వస్తున్నాను, ఆవిడే ఫోన్ చేశారు. అంత సపోర్ట్ డైరెక్టర్ అసోసియేషన్ అనేటప్పటికి ఆ ఇంప్రెషన్ ఉంటుంది అందరికీ, ఆ కన్సర్న్ ఉంటుంది. అది మాకు ఈజీ అయింది. లేకపోతే ఇప్పుడు ఇలాంటి మెగా ఈవెంట్ 4 months బిఫోర్ నుంచి ప్లాన్ చేయాలి. ఆ ప్రోగ్రామ్ ఫ్లో ఎలా ఉంటుంది, ఎవరు వస్తున్నారు, మాకు హార్డ్లీ 1 month కూడా అవ్వాల మేము స్టార్ట్ చేసి. అది మేమే చేయగలమని మా కాన్ఫిడెన్స్. అంటే మా అసోసియేషన్కి అదే, అంటే వ్యక్తులని కాదు, అసోసియేషన్ మీద అంత కన్సర్న్ ఉంటుంది, అంత లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది డైరెక్టర్ అసోసియేషన్ చేసుకుంటున్నారంటే అని. అదే ఆ బలంతో మేము దిగాం. లేకపోతే వేరే వాళ్ళకి ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత మెగా ఈవెంట్ చేయలేరు. వాళ్ళందరికీ వాళ్ళు ముందుకు ఎల్బీ స్టేడియం అంటే 20,000 మంది. సో టికెటింగ్ బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. బుక్ మై షోలో ఓపెన్ అయింది, 2,000, 1,000, 500 పెట్టాం, విఐపి గోల్డ్ అని. అవి కూడా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. అలాగే మాకు డిజిటల్ ఫెడరేషన్ తెలుగు డిజిటల్ ఫెడరేషన్ చేశారు కదా, వాళ్ళు టెక్ వైజెస్ క్రియేట్ చేయడంలో, మెంబర్స్ తోటి ప్రమోట్ చేయడంలో వాళ్ళు, తర్వాత సినిమాటికా అని వాళ్ళు మొత్తం కార్పొరేట్ అండ్ కాలేజీలతోటి వాళ్ళకి ఇంటరాక్షన్ ఉంది టికెటింగ్లో. ఓ పక్కన సినిమాటికా వాళ్ళు, అలాగే తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, వాళ్ళంతటా వాళ్లే వచ్చి మేము సపోర్ట్ చేస్తాం ఈ ఈవెంట్కి అని. TV5 రాంబాబు, NTV లక్ష్మీనారాయణ, మా టీవీ రఘు, ముగ్గురు వచ్చి కలిసి చెప్పెళ్ళారు. అంటే మాకు మేము అడగాలి, మీ జర్నలిస్టులు కొంచెం మాకు సపోర్ట్ చేయండి ఈవెంట్కి అని, కానీ వాళ్ళే వచ్చి, అది అంతకు ఈజీ అవుతుంది మాకు. మాకు టెన్షన్ లేదు ఈ ప్రోగ్రామ్. ఎలా వచ్చిన
గెస్టులందరినీ ప్రాపర్గా ఇన్వైట్ చేసి వాళ్ళకి ఆ రెస్పెక్ట్ పోకుండా చూడాలనేది ఒకటే టాస్క్ ఇప్పుడు మాకు. అవునమ్మో అది పెద్ద టాస్క్ కదా పెద్ద టాస్క్. ఆ ఇన్విటేషన్స్ ఇవ్వడం కూడా పెద్ద టాస్కే. టైం దానికే ఎక్కువ కానీ మనం వెళ్ళి పెద్దలు కాబట్టి వెళ్ళి స్వయంగా వెళ్ళి ఇన్వైట్ చేయాలి. రక్నాస్ అని కొత్తగా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఓకే. వాళ్ళు యాక్చువల్గా ఇది వరకు వేరే పేరుతో ఉండేది. ఆ వేరే పేరు ఏదో ట్రేడ్ మార్క్ ఇష్యూ ఏదో వస్తే వాళ్ళు రక్నాస్ అని మార్చుకుని దాన్ని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగానే ఉన్నారు, అంటే ప్రూవ్ చేసుకోవాలనేది. ఇదివరకు వాళ్ళందరూ నరేంద్ర మోడీ షోలు, పొలిటికల్ షోలు, తర్వాత బెంగళూరులో రాక్ షోస్ అయి చేసేవాళ్ళు. ఫస్ట్ టైము మణి శర్మ షో ఏదో చేద్దాం అనుకున్నారు, అది బాగా ప్రిపేర్ అయ్యారు. కరోనా టైంలో అది క్యాన్సిల్ అయింది. సో ఫిల్మ్ ఈవెంట్ అనేది వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం. సో వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా చేస్తారు. మేము ట్రెడిషనల్గా ఉన్న వాళ్ళని అడిగాం. వాళ్ళు ఏంటంటే ఏ హీరోలు వస్తారో మాకు కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు కానీ స్పాన్సర్స్ ఇప్పుడు ఎలక్షన్ కదా ఎక్కువ మంది రారు అని డిస్కరేజింగ్గా మాట్లాడారు రెగ్యులర్ ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఇప్పుడు రెగ్యులర్ చేసేవాళ్ళు. సో సరే అని ఇంకా వీళ్ళు మాకు అవకాశం ఇవ్వండి, మేము కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా అంటే వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు బాగానే యాక్టివ్గా. కానీ ఇది అంత ఈజీ కాదు కదా సార్. రాజమౌళి గారు, చిరంజీవి గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ ఒక్కటే స్టేజ్ మీద ఉండబోతున్నారు. అట్ ఏ టైం అంటే క్రౌడ్ని కంట్రోల్ చేయడం, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. రాజమౌళి గారిని కూడా ఇన్వైట్ చేయాలి మేము. ఇంకా ఆయనదే కొంచెం ఆయన ఎక్కువ అవుట్ ఆఫ్ సిటీలో ఉండటం వల్ల ఆయన మొన్నే వచ్చారు. మా రేపు ఎల్లుండే వెళ్ళి ఆయన కలిసి కూడా ఇంకా ఇప్పుడుగా కలవలేదు. సుకుమార్ గారిని, త్రివిక్రమ్ అందరం కలిసాం. సుకుమార్ గారిని ఆనరీ ప్రెసిడెంట్గా ఉన్నాం, ఒప్పుకున్నారు. ఆయన ఇప్పుడు ఆనరీ ప్రెసిడెంట్ మనకు. అమేజింగ్. అలాగే త్రివిక్రమ్ గారు చీఫ్ అడ్వైజర్గా అడిగాం, ఆయన ఓకే. సురేందర్ రెడ్డి అతను చీఫ్ అడ్వైజర్గా ఉన్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఇచ్చింది ఏంటంటే మీరు నాలెడ్జ్ హబ్గా చేస్తే అసోసియేషన్ని వాళ్ళకి ఏం ట్యాబ్స్ ఏం కావాలో, ఏమైనా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ సబ్స్క్రిప్షన్ ఏం కావాలో ఎంత అవుతుందంతా నేను ఫండింగ్ చేస్తాను ఆయన. ఒక నాలెడ్జ్ హబ్ లాగా. అందుకే వేరే ప్రెమిసెస్ చూస్తున్నాం, కొంచెం పెద్ద ప్రెమిసెస్. మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నాం అసోసియేషన్కి. ఎందుకంటే మాకు ఎక్స్క్లూజివ్ ఇంట్రెస్ట్ వస్తాయి మా డైరెక్టర్లు. సో అది కూడా స్టార్ట్, అంటే అది కూడా రెవెన్యూ, మన వెల్ఫేర్ అసోసియేషన్ కాబట్టి వెల్ఫేర్ కోసం. అది కూడా ఈవెంట్ అయ్యాక మా ప్రెమిసెస్ మారగానే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ వెబ్సైట్ ఓపెన్ చేసాం మొన్న. దాన్ని ఫ్రేమ్వర్క్ చేయాలి ఇంకా, అది కూడా జరుగుతున్నాయి. సో ప్రోయాక్టివ్గా అన్నీ అందరికి ఉపయోగపడేది, అప్డేట్గా ఉంచాలి డైరెక్టర్ని. వరల్డ్ సినిమా మీద అవగాహన ఉండాలి వాళ్ళకి, ట్రెండ్స్ మీద అవగాహన ఉండాలి. సో అప్డేట్ అవ్వాలనేది, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండకూడదు అనే దాని మీద వర్క్ చేస్తాం వెల్ఫేర్తో పాటు సమానంగా.